ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారు విధానాన్ని ఎలా అవలంబించుకోవాలని ప్రపంచ దేశాల్లో ఈరోజు ఈ ఆశయాన్ని ఆ దేశంలో ఎవరికి కేటాయించిన సీట్లలో వారు కూర్చోవాలని అంబేద్కర్ ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరైతే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. నాయకులు అంబేద్కర్ గ్రామ పెద్ద అయినటువంటి మాతా బాబు ముఖ్య అతిథులుగా మన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లాడి కృష్ణారావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అలాగే శివగణేష్ గారిని కూడా వేదిక మీదకు విచారణగా కోరుతున్నాం. బోధిసత్వుడు అరహతో సమ్మా సంబుద్ధస్స బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి జయ 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 శ్రీ అంబేద్కర జయ జయ భారత భాస్కర జయ జయ భారత భాస్కర నవ
నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత వేదాలను శోధిత మన్న మహాశయ జయ 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 శ్రీ అంబేద్కర జయ జయ భారత భాస్కర కుల భారత జాతికి నీడైన బోధి ప్రియా జాతీయ సమైక్యానికి మత అంధకారము పుట్టి అవనికి దీపం పెట్టి పంకమును మధించి మహికి పరిమళ మొసగిన సూరి జయ 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 శ్రీ అంబేద్కర జయ జయ భారత భాస్కర రాళ్లకు జీవం పోసి మ్రోళ్లను చిగురింపజేసి మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మ జయ 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 శ్రీ అంబేద్కర జయ జయ భారత భాస్కర జయ జయ భారత భాస్కర జయ జయ భారత భాస్కర జై భీమ్. వ్యక్తి అసలు పరిగణన చేసుకున్నా 15 ఎవరికి అవ్వలేదు. ఎందుకంటే అసలు మన పని చెప్తాడు కాబట్టి అసలు ఎంత పని చెప్తే తిరుగుతున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళల ఆ రోజుల్లో ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ముఖ్యంగా ఈ నిమ్మన జాతి మహిళలు అయితే అట్లా బయటకే రావడానికి ఉండేది కాదు. అంటే అది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్లే నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యానని చెప్తాను. ఏం చేద్దంటే ఆరోగ్యం లేదు కానీ బాబాయ్ బయటికి తీసుకొచ్చి ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది. ఎందుకంటే ఆ రాజ్యాంగం ఎంత గొప్పదో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. అదేవిధంగా మహిళల కోసం పార్లమెంట్లో మహిళా చట్టాన్ని పార్లమెంట్లో చిత్తశుద్ధితో పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమీ లేదని అంబేద్కర్ గారి జీవితం నేర్పిస్తుంది. అంబేద్కర్ గారి ప్రతిభ బహుముఖీనం. ప్రధానంగా ఆయన తాత్వికులు. హరీష్ మాధవ్ జగజీవన్ రావు గారు దుస్తాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వారి 134వ హ్యాపీ బర్త్డే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 134వ జయంతి సందర్భంగా భారీ కేక్ ని కట్ చేస్తున్న మన ముఖ్య అతిథులు గౌరవ అమలాపురం పార్లమెంటరీ సభ్యులు గంటి హరీష్ మాధురి గారు, అదేవిధంగా మన విజయవాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోకా సత్యబాబు గారు, అలాగే మన యానో గురువు గారు మల్లారి కృష్ణారావు గారు, అదేవిధంగా వేదిక రావాల్సిన పెద్దలందరూ కూడా ఈ యొక్క కేక్ని కట్ చేశారు. వ్యక్తులు ఉన్నారు, మన అంబేద్కర్నే కాకుండా ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ప్రపంచ మేధావుల్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది మన అంబేద్కర్ గారికి.
చెప్పుకోవాలి. అందుకే ఎక్కువ రోజులు బర్త్డే చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకుంటే చేస్తారు. కానీ భారతదేశంలో అన్ని కులాలని, ఏ కులానికి కావాల్సిన విధంగా ఆ కులాలకి రాజ్యాంగాన్ని రూపించారు భారతదేశంలో అంబేద్కర్ అని చెప్పి చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం ఎన్నో చెప్పుకున్నాం. మంచి వక్త మన ముందుకు వచ్చారు. వినాలి, విని పాటిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరూ చదువుకోండి. ముందుగా అంబేద్కర్ ఆశించి చదవండి, చదివించండి. అంబేద్కర్ ఆశయాలకి మనం అనుకూలంగా అడుగుజాడలు నడుద్దాం. జై భీమ్. అందరికి కూడా వైస్ చైర్మన్ పెండి ప్రకాష్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. మరొక ముఖ్య అతిథి మన రీజనల్ 34వ జయంతి మహోత్సవాలను భారతదేశంలో, రాష్ట్రంలో అన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా యానంలో కూడా ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఈ జయంతి మహోత్సవాలను ఇవాళ ఘనంగా అతిరథ మహారాజులు ఉన్నారు. యానాన్ని కూడా అందరూ మేధావులే, మంచివాళ్ళు, అన్ని రకాలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వేదిక డైనమెటిక్ వీరైనటువంటి కృష్ణారావు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి అదేవిధంగా బాలయోగ్ గారు, స్వర్గీయ జిఎంసి బాలయ్య గారి ఆశయాలతో మేమంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఆయన కుమారుడు హరీష్ కూడా చాలా బ్రహ్మాండంగా చేయాల మరి పార్లమెంట్ని. మొన్న నేను వైద్యంగా వెళ్తే చూసుకున్నట్లయితే అంబేద్కర్ మహనీయుడు, ఆయన కూడా ఏ విధంగా రింగ్ చేశారో ఆ విధంగా చేశారు మన కృష్ణారావు గారు. కృష్ణారావు అంటే మామూలు కాదు. మీరు అంటే మీ ప్రాంతంలో ఉన్నారు కాక మీకు మన కృష్ణారావు ఒక ప్రాంతీయ విభేదం తప్ప అంటే అమాత్యుడే. Respected special representative to Government of Pondicherry at New Delhi and other representatives from all part of ANM and representing the community towards the Annam people, and he also assured on the stage itself he also continued the same spirit of his father. Thank you very much, sir, for giving this lecture to the people. This organization is wonderful and the gathering is also very good, and I am glad for coming. అభివృద్ధి ప్రదాత ప్రముఖ పూలి అంబేద్కర్ వాది శ్రీ మల్లాడి కృష్ణారావు గారికి, అదేవిధంగా అమలాపురం పార్లమెంటు సభ్యులు సోదరుడు శ్రీ గంటి హరీష్ మాధురి గారికి, యానం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి గారికి, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి యానం మాజీ మున్సిపల్ చైర్మన్ గిట్ల చంద్రరావు గారికి, అదేవిధంగా యానం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సూర్యప్రకాష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, విచ్చేసినటువంటి అంబేద్కర్ అభిమానులకు, అభ్యుదయవాదులకు, అది ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అమ్మలందరికీ కూడా నా హృదయపూర్వక జైభీములు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు నిన్న అంబేద్కర్ పుట్టినరోజు. సాధారణంగా పుట్టినరోజులు సాధారణంగా నాయకులకి ఎట్లా జరుగుతాయంటే, ఒక జిల్లా ఒక దేశంలోనో పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ప్రపంచంలో 100కు పైగా దేశాలలో పుట్టినరోజులు జరిపించుకుంటున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మీ అందరూ కూడా. మేరీల్యాండ్ రాష్ట్రంలో 13 ఎకరాల విస్తీర్ణంలో భారతదేశం వెలుపల అతిపెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని అక్కడ 2023 సంవత్సరంలో ఆవిష్కరించడం జరిగింది. అంటే ఈ రోజున మన ప్రపంచాన్ని కానీ పరీక్షించి చూస్తే మొత్తం 7 ఖండాలు ఉంటాయి ప్రపంచంలో. 6 ఖండాలలో మనుషులు ఉంటారు. 6 ఖండాలలో కూడా అంబేద్కర్ ఉన్నారు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తానని సోదరులారా. అనేకమైనటువంటి తత్వవేత్తలు ఉన్నారు. అందరిలోని ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటిది కార్ల్ మార్క్స్ గారు. ఆయన కమ్యూనిజం సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. దాని స్థానంలో ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం అవుతున్నటువంటి ఏకైక సిద్ధాంతం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం అని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అది రోజు రోజుగా పెరుగుతూ ఉంది. దీనికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. మనం ఎక్కడ చూసినా కానీ, ప్రపంచంలో ఏ దేశం పోయినా కానీ, అక్కడ యూనివర్సిటీలో ఒక లైబ్రరీకో, ఒక పీఠానికో, ఒక వీధికో, ఒక పార్కుకో, ఒక ప్రాంతానికో
బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఉంటుంది. వాడు చదువుకున్నటువంటి ఒక మిత్రుడు ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. కానీ ఆ మిత్రుడు కూడా ఇంటికి రానివ్వలే. ఎందుకంటే భారతదేశం వచ్చేటప్పటికి ఇక్కడ కులం ఉన్నది కాబట్టి. దాంతో ఆయన చాలా చోట్ల తిరిగి చివరికి ఒక పార్సీ సత్రంలో ఆయన ఆశ్రయం పొందాడు. పార్సీ సత్రంలో కూడా కులం చెప్పలేదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా అందగాడు. ఆయన చూస్తే ఎవరు కూడా ఏదో మూతికి ముంత ముట్టుకు తాటేకు కట్టుకున్నటువంటి జాతి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఎవరు భావించరు. కాబట్టి ఆయన కులం అడగలే. ఎవరు ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి పార్సీ సత్రంలో ఆయనకి చోటు ఇవ్వడం జరిగింది. ఆ పార్సీ సత్రం నుంచి రోజు బరోడా సంస్థానానికి వెళ్ళి ఉద్యోగం చేసి వచ్చేవాడు. అలా 11 రోజులు ఉద్యోగం చేసిన తర్వాత ఆ నైటు ఆ పార్సీ సత్రంలో పడుకున్నాడు. కరెంటు లేదు, దీపం బుడ్డి కూడా లేదు. పట్టుకుని చాలా బలంగా బాబాసాహెబ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉన్నారు. అంబేద్కర్కి అర్థమైపోయింది, నేను అంటరాని వాడిని తెలిసిపోయిందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్కి అర్థమయ్యి వాళ్ళ వైపు చూస్తూ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎవడరా నువ్వు, ఎందుకు వచ్చావురా ఇక్కడికి, నీకెంత ధైర్యం రా మా పార్సీ సత్రంలో ఉండడానికని బాబాసాహెబ్ అంబేద్కర్ని మెడ పట్టుకుని ఆ యొక్క వస్తువులతో పాటు రోడ్డు మీదకి గెంటేస్తే ఆ నైట్ అంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చెట్టు కింద ఉండి పోరిన విలపించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్. ముఖ్య అతిథి మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒక సత్యబాబు గారికి కూడా మేముంటూ బహుకరిస్తున్నారు. అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. తదుపరిగా మన ప్రియతమ నాయకులు, యానం ప్రజల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల దైవం మనందరికీ కాకుండా యావత్ భారతదేశానికి, అలాగే 100 ప్రపంచ దేశాల్లో ఉన్నవారు బాబాసాహెబ్ని ఒక భగవంతుని స్వరూపంగా భావించి ఏప్రిల్ 14వ తారీఖున మొదలుకొని పుట్టినరోజు కార్యక్రమాల్ని ఈ భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా జరిపించుకుంటూ ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. నా ముందు మాట్లాడిన తర్వాత నేను కానీ హరీష్ కానీ మాట్లాడి దానివల్ల ప్రయోజనం లేదు. మనం ఎందుకు కూర్చున్నామన్న విషయాల్ని సత్యబాబు ఎస్పీ గారి గురించి మీకు తెలీదు. ఇది 4వ ఫంక్షన్ మనకి ఇక్కడికి రావడం. వారితో నేను మళ్ళా కొన్ని ఏరియాల్లో ఫంక్షన్లో కూడా నేను షేర్ చేసుకోవడం. మీరైతే మీలో చాలామంది ఎక్కడ కూడా వంగకుండా నిఠారుగా కమ్యూనిటీ కోసం, పేదల కోసం, ఎదుగుబడిన జాతుల కోసం అనేకమైన సందర్భాల్లో వారు చెప్పవలసిన విషయాన్ని స్ట్రెయిట్గా చెప్పి కొన్ని ఇబ్బందులు కూడా గురయ్యారు. ఆ విషయం కూడా నాకు తెలుసు. ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటుంటాం, ఎక్కడో చోట కలుసుకుంటూ ఉంటాం. ఆ విధంగా అంబేద్కర్ గారి గురించి వారి చదువు నుంచి చనిపోయే వరకు కూడా, అలాగే రాబోయే తరాలకి ఏ విధంగా కావాలన్న ఎక్కించుకుని తండ్రిలాగా మన ఊరికి కూడా ఉపయోగపడే విధంగా ఉండడానికే మనం ఇక్కడ పిలుస్తున్నాం. ఎందుకంటే భావించి యాదవ్ నియోజకవర్గంలో ముఖ్యంగా 2 వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, వీరిద్దరు మాత్రమే యానానికి మంచినీళ్ళు ఇచ్చినా, యానం వేరే రాష్ట్రంలో కలగకుండా కలిసిపోకుండా ఉండడానికి కారకుడైన జిఎంసి బాలయోగ్ గారైనా. అందుకని నన్ను చాలామంది చాలా విగ్రహాలు పెట్టాలి తెలుగోళ్ళు అన్నప్పుడు, తెలుగోళ్ళని అనుకుంటే మనకి పెట్టేది కాదు, ఈ ఊరికి ఉపయోగపడిన వాళ్ళ గురించే మనం ఆలోచన చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు బాలయోగ్ గారు, నేను
ఫస్ట్ వారు ఎంపీగా పోటీ చేసేటప్పుడు టిఫిన్కి నేను నా ఇంట్లోంచి తయారు చేసుకెళ్ళి ఆ టిఫిన్ అంటే మనం ఇడ్లీ దోశ కాదు, 1 కేజీ చికెన్ ఉండాలి, 1 కేజీ ఫిష్ ఉండాలి, అలాగే 1 అరడజను పెసరట్లు నెయ్యితో చేసినవి ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. నేను 1 ఐటెం మాత్రమే ఫిష్ కర్రీని నేను తయారు చేసుకుని బాలయ్య గారు నేను వెళ్ళి తెల్లారుజామున పట్టుకెళ్ళి ఎన్టీ రామారావు గారికి మేము పెట్టిన ఆ కర్రీ తినేలాగా రోజులు గుర్తున్నాయి. వారు కూడా నన్ను మళ్ళా గుర్తు చేసుకుని 1994లో మ్యారేజ్ సార్లు తక్కువ టైంలోనే ఎంపీగా పోటీ చేయడం, లోక్సభ స్పీకర్గా ఉండడం. వారు లోక్సభ స్పీకర్గా ఉన్నప్పుడు కూడా మన యానానికి అనేకమైన కార్యక్రమాల్లో మనం వారిని ఇన్వాల్వ్ చేసుకో. 9% అయితే 1% మల్లాడి కృష్ణారావు పాత్ర ఉందన్న విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే 22 ఎకరాల భూమిని ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టి ఆంధ్ర ప్రభుత్వంతో సమానంగా ఆ రోజు బడ్జెట్ మనకి యానంలో పీడబ్ల్యూ బడ్జెట్ సంవత్సరంలో 1,60,00,000 రూపాయలు మాత్రమే ఉంటే 5 కోట్ల రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్ మీద ఇప్పించే బాధ్యతని ఆ రోజు డిఎంకే ప్రభుత్వంలో ఉన్న జానకిరామన్ ముఖ్యమంత్రి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 2 ఇన్స్టాల్మెంట్ చెక్ పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగింది. అంటే అది ఒక బాలయ్య గారి కోరిక మేరకు యానంలో ఈ బ్రిడ్జ్ వద్దు అన్న ఆ రోజుల దాంట్లో. ఎందుకంటే బ్రిడ్జ్ వస్తే యానం పక్క నుంచి వెళ్ళిపోతుంది, యానం వ్యాపారాలన్నీ కూడా పాడైపోతాయి, ఈ బ్రిడ్జ్ మాకు వద్దన్నప్పుడు బాలయ్య గారు నేను చాలా సందర్భాల్లో బ్రిడ్జ్ అంటూ వస్తే వ్యాపారాలకు కానీ చాలా కలయిక, కోనసీమ కలయిక రెండూ కలిసినప్పుడు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకోవడానికి ఉంటాయని చెప్పి అన్నాం. రూపాయలు ఈ రోజు అమ్ముకుంటూ ఉన్నారు. అది బాలయ్య గారు ఆ వారధి పుణ్యం అని చెప్పేసి మనం నిజాన్ని చెప్పుకోగలగాలి. అందుకనే బాలయ్య వారధికి పక్కనే సెంటర్లో ఆ పక్కన ఉన్న వారు మీరు సెంటర్లో పెట్టకపోలే కానీ ఈ సెంటర్లో బాలయ్య గారిది బ్రాంచ్ విగ్రహాన్ని మనం పెట్టుకున్నాం. అలాగే బాలయ్య గారిది ఎక్కడైతే ఉద్యోగస్తులు అందరూ కూడా ఆఫీసులకు వచ్చేటప్పుడు ఎక్కడైతే గుర్తు పెట్టుకోవాలో ఎదురుగా దడాల రమణయ్య గారి తర్వాత బాలయ్య గారి విగ్రహాన్ని అక్కడ పెట్టించడం జరిగింది. 3వ విగ్రహం ఎక్కడ పెట్టాం? మన ఓల్డేజ్ హోమ్లో. ఎందుకంటే ఓల్డేజ్ హోమ్ నేను మొదలు పెట్టేటప్పుడు బాలయ్య గారు స్పీకర్గా ఉండగా కూడా ఓల్డేజ్ హోమ్కి వచ్చేవారు. నేను కూడా ఇటువంటి ఒక ఓల్డేజ్ హోమ్ని కట్టాలి, నువ్వు చేస్తున్న సోషల్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ అలాగే లోక్సభ స్పీకర్గా ఉన్నప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో ఒక రాత్రంతా కూడా ఒకే మంచం మీద పడుకుని అనేక సందర్భాల్లో మాట్లాడుకున్న మాటలు అన్ని కూడా నాకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక 2-3 సార్లు ఇవాళ బాలయ్య గారు లేకపోయినా కానీ శ్యాంబాబు సెక్రటరీ గారు ఉన్నారు. 2-3 సార్లు నేను పాండిచేరి నుంచి ఢిల్లీ వెళ్తే వారు బుల్లెట్ ప్రూఫ్ కార్ని 2-3 సార్లు ఎయిర్పోర్ట్కి నాకు పంపించున్నారు. అన్నా ఇది మంచిది కాదు, ఇది కాదనంటే నీకు ఆ విధమైన గౌరవం ఇవ్వాలయ్యా అని అనేవారు. నేను అప్పటికి ఎమ్మెల్యేను హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఉండడం జరిగింది. అక్కడ నుంచి అంబాసిడర్ పంపిస్తే నాకు చాలు అని చెప్పేసి అన్నప్పుడు పాండిచేరి నుంచి మంత్రులు వచ్చినా ఎమ్మెల్యేలు ఢిల్లీ వచ్చినా ఇంటికి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు కూడా అందుకనే పాండిచేరిలో చాలా మన మంత్రులు కానీ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు అప్పుడప్పుడు బాలయ్య గారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. దానికి కావాల్సిన నిధుల విషయంలోనూ బాలయ్య గారి ద్వారా వెళ్ళేవాళ్ళు. ఈ ఊరిని సెపరేట్గా కేంద్రపాలిత ప్రాంతం కాకుండా దీన్ని 4 ముక్కల్లో పాండిచేరి నుంచి మిగతా కేరళను కానీ అలాగే కారైకాలు కానీ యానాన్ని కానీ పక్కనున్న రాష్ట్రాల్లో మెర్జ్ అయ్యే పరిస్థితులు వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ఢిల్లీకి అప్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి టీఎంసీ బాలయోగ్ అని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. మనకి సహకరించిన ఓల్డేజ్ హోమ్కి కుమార్ రాజేంద్ర వాజ్పేయి లెఫ్టినెంట్ గవర్నర్ పాండిచ్చేరి. 2వ విగ్రహం జిఎంసీ బాలయోగి విగ్రహం బ్రాంచ్ విగ్రహం ఓల్డేజ్ హోమ్లో ఉంటుంది. 3వ విగ్రహం మన చంద్రశేఖర్ ఏజెన్సీ చంద్రశేఖర్ గారు దానికి ఫౌండర్ మెంబర్గా ఉండి 1000, 200, 500 రూపాయలు అందరి దగ్గర నుంచి డొనేషన్ కలెక్ట్ చేసి ఆ రోజుల్లో నడపడానికి కష్టంగా ఉన్నప్పుడు ఓల్డేజ్ హోమ్ని సహకరించారు. వారు 3 విగ్రహాలు ఓల్డేజ్ హోమ్లో గుడి పక్కనే ఆ విగ్రహాలు 3 విగ్రహాలు ఉంటాయి.
అటువంటి కావాలి. దాని మీద లేవు, వేరే వేరే దాని మీద ఉంది, వేరే దాని మీద ఉన్నాయి. ఊరు చూస్తే కంపు, ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు, ఇవి మనకున్నాయి. మన కర్మ ప్రజల యానం ప్రజలు చేసుకున్న కర్మ. త్వరలోనే దీనికి విముక్తి వస్తుంది. ఇంకో 7-8 నెలలు మాత్రమే విముక్తి. అంబేద్కర్ విముక్తి చేస్తాడు. అందుకని రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు అవ్వాలనుకున్న వాళ్ళు కూడా వారు చెప్పిన దాంట్లో ఒక్కటైనా సరే, 100 చెప్పారు, 100 మనం చేయలేము. ఒక్క ఇష్యూలైనా సరే మనం ఏం చేస్తున్నాం, అంబేద్కర్ వారసులం అనుకుని ఏప్రిల్ 14వ తారీఖున దండ సీట్లు పంచిపెట్టుకోవడం, డిసెంబర్ 6వ తారీఖున ఏడుస్తూ అక్కడ ఒక కొవ్వొత్తి వెలిగించడం కాదు. అంబేద్కర్ ఎలాగ విగ్రహాలు పెట్టండి, నాకు పుట్టినరోజు చేయండి అని చెప్పలే. ఈ మన కోసం పడ్డ కష్టాలకి రాబోయే రోజుల్లో వీళ్ళందరూ మంచిగా చదువుకుని నేను ఆశించిన బాటలో వెళ్తారని ఆశించారు. అంతేగాని రేపు తుండు తీసేసి వేరే బుద్ధుల్లోకి వెళ్తారని చెప్పేసి అంబేద్కర్ అనుకోలేదు. దయచేసి ఒకసారి ఆలోచించేయండి. అంబేద్కర్ అనుకుంటే మనం ఏదో ఒకటి అంబేద్కర్ తీసుకునే అవన్నీ కూడా చూసినప్పుడు ఆ మోడల్ ఎక్కడికి వచ్చి చూశారు, మందే మోడల్. ఆంధ్రాలో కట్టిన మోడల్ కానీ అలాగే తెలంగాణలో కట్టింది వచ్చి ఇక్కడ చూసుకున్నారు. ధ్యానంలో ఆ మోడల్ మనం చెయ్యి చూపిస్తూ ఒక బుక్ ఇలా ఉంటుంది. అలా కాదు, ఈ అంబేద్కర్ విజ్ఞాన భవన్లోకి వచ్చేది ప్రతి ఒక్కరూ కూడా లోపల చదువుకునేవాడు కానీ లైబ్రరీలోకి వచ్చేవాడు కానీ ఆ మహానుభావుని చూసుకుని దండం పెట్టుకుని లోపలికి వెళ్తే ఆడి బుర్రలో ఉన్న కొన్ని తప్పుడు విధానాలను పోయి ఆ గుర్తు వచ్చి అతనిలో 1% అయినా సాధించగలని అక్కడ విగ్రహాన్ని పెట్టించడానికి ముఖ్య కారణం. అలాగే దీన్ని వాళ్ళంతా మనం 100, 150, 200 కోట్లతో మనం కట్టకపోయినా ఈ చిన్న ప్రదేశంలో చేసుకుంటే దీన్ని డెవలప్ చేసి 2 రాష్ట్రాలు నడి బొట్టు మీద పెట్టినందుకు చేసిన దాన్ని మనం గౌరవిస్తే రాబోయే ఇతర రాష్ట్రాల్లో కానీ మన దేశంలో కానీ ఆ విధంగా స్పీగా ఇక్కడ మాట్లాడగలుగుతున్నానని. ఎంతమంది అయ్యా మన యానంలో రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా నేను రిజర్వేషన్లో వచ్చానని ఇక్కడ అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన వాళ్ళు కానీ ఇవాళ గుండె మీద ఇంటికి లేని వాళ్ళందరూ ఉన్నారు కదా, ఏ ఒక్క మీటింగ్లోనే చెప్పారా నేను అంబేద్కర్ గారు మేధావిని నా తలంతా ఊడిపోయిందని అంటున్నారు. అరే నువ్వు అంబేద్కర్ పెట్టిన భిక్షరా బాబు, ఇప్పుడు గుర్తు రాలే, అప్పుడు గుర్తుకు రాలే. ఎక్కడ చెప్తే అంబేద్కర్ భిక్ష అంటేనే ఎస్సీ వాళ్ళని తెలిసిపోతుందని చెప్పి నువ్వు రిజర్వేషన్లో కాకుండా జనరల్లో గెలిచిన వాడు నువ్వు మొనగాడని చెప్పు. రిజర్వేషన్లో ఎవరైతే వచ్చామో ప్రతి ఒక్కరికి కూడా భిక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నది గుర్తు పెట్టుకోవాలి. నీ తల్లిదండ్రుల ఫోటోతో సాక్షిగా ఇంకొక ఫోటో నీ జేబులో బాబాసాహెబ్ ఫోటో ఉండాలి. నీ తల్లిదండ్రుల ఫోటో, బాబాసాహెబ్ ఫోటో, ఈ 2 కూడా నువ్వు ఎప్పుడైతే నిన్ను పుట్టించినందుకు నిన్ను కన్నందుకు తల్లిదండ్రుల ఫోటో పెట్టుకో. నేను బాబాసాహెబ్ పెట్టిన భిక్ష వల్ల నా కుటుంబం బాగుందని చెప్పేసి ఫోటో పెట్టుకోవాలి. అన్నట్టయ్యా ప్రపంచ మేధావులన్నయ్యా దళితులుపులని మన కులాలకే మనోడి అని చెప్పేసి ఇతరులకి దూరం చేస్తున్నాం. ఈ నోటి ఏదైతే పెద్ద వస్త్రాల్లో మాట్లాడేసినట్టుగా దళిత పులి అని చెప్పేసి దళితులు ఒక్కరికైనా ఒక ఎస్సీలకైనా చేస్తా. మహిళలకి ఓటు హక్కు లేనిదే ఓటు కలెక్షన్ మాటలుంటే మనం గుర్తుపెట్టుకుంటాం. మోసపోతాం. మీ వ్యక్తిత్వాన్ని అమ్ముకోకండి. ఓటుకి డబ్బుకి ఎప్పుడైతే అమ్ముకున్నారో బాబాసాహెబ్ గారు అలాంటి వాళ్ళే నిజాయితీగా ఎలక్షన్ చేస్తే ఓడించారు. పేదోడి గురించి ఆలోచన చేసిన వాళ్ళని, ఈ ఊరు కోసం ఆలోచన చేసేవాళ్ళని, ఈ రాష్ట్రాల కోసం ఆలోచన చేసేవాళ్ళు చట్టసభల్లో ఉండాలి. నా కొడుకు లాంటివాడు, వారికి 3 ఇష్యూల మీద ప్రైమ్ మినిస్టర్కి మీకు ఒక లెటరు రెడీ చేస్తున్నాను. 1964 తర్వాత అనగా 61 సంవత్సరం తర్వాత ముందు వచ్చిన వాళ్ళకి కూడా రిజర్వేషన్ యానంలో 1% కూడా లేదు. ఎంతో ప్రయత్నం, రాజ్యాంగం లేదంటే భారతదేశ చట్టాల్లో మార్పు చేసి అంత శక్తి నా దగ్గర లేదు. చాలా ప్రయత్నం చేసి దానికి నీరసమైపోయి ఉన్నాను. అలాగే బీసీ కమ్యూనిటీ కానీ మైనార్టీస్ కానీ 2001 23 సంవత్సరాలు అయింది. ఇవాళ ఈడబ్ల్యూసీ కోటాలో
కాదలు అనుకునే వారి ఫార్వర్డ్ కమ్యూనిటీలో వారికి న్యాయం చేయాలన్న ఎన్డీఏ రిజర్వేషన్ ఇచ్చారు. సంతోషం. పాటు ఇక్కడికి అక్కడ సరెండర్ చేయించుకుని ఇక్కడికి అప్లై చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్థలాలు కొంటూ ఉన్నారు. రెంటెడ్ బిల్డింగ్లు చేసి రాబోయే రోజుల్లో ఇక్కడున్న ఫార్వర్డ్ కమ్యూనిటీలో పిల్లలందరికీ కూడా పొట్టు కొట్టేయాలని చెప్పేసి ఇప్పటి నుంచే ప్రయత్నాలన్నీ కూడా మొదలైపోయాయి. దానికి కట్ ఆఫ్ డేట్ 2019 ఎస్సీలకు 1964 ఎలాగైతే ఉందో, బీసీలకు 2001 ఎలాగైతే ఉందో, ఫార్వర్డ్ కమ్యూనిటీ కూడా 2019 వాటి కట్ ఆఫ్ డేట్ పెట్టాలి. వచ్చే వాళ్ళకి రిజర్వేషన్లో అర్హత ఉండకూడదు అన్నది ఈ పాయింట్. అలాగే ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీస్కి, ఓసీలుగా వాళ్ళని రిజర్వేషన్ పొందలేని వాళ్ళకి ఈడబ్ల్యూసీ కోటాలో ఎస్సీ మైగ్రెంట్స్, ఓబీసీ మైగ్రెంట్స్, ఎంబీసీ మైగ్రెంట్స్, మైనార్టీ మైగ్రెంట్స్ ని రావాలని అన్ని డీటెయిల్ గా మేము రికమెండేషన్ లో రెడీ చేసి కొన్ని వేల మంది సంతకాలతో మేము పంపించున్నాం. పాండిచేరి ప్రభుత్వం కూడా ఈ వారం 10 రోజుల్లో భారత ప్రభుత్వానికి పంపిస్తూ ఉంది. ఈ కాగితాన్ని మీకు ప్రైమ్ మినిస్టర్ కట్ చేసిన రికమెండేషన్ ని మీకు ఇస్తున్నాను. మీరు కూడా పర్సూ చేసి మీ లెటర్ మీద ఒక లెటర్ ని పెట్టి మీకు సాధించినప్పుడు తెలుస్తుంది బాలయ్య గారి విలువ కానీ, ఇవాళ బాబాసాహెబ్ విలువ కానీ. చాలా మందిని పిలవు, మన స్నేహితులు పిలవు, కానీ ఈరోజు ఇది కాదు. ఈ దేశం, ఈ భారతదేశం ఉన్నంత వరకు కూడా బాబాసాహెబ్ పుట్టినరోజులు అన్నవి ప్రపంచం అంతా కూడా పెరుగుతూనే ఉంటుంది. అది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారు మన దళిత జాతికే కాకుండా యావత్ ప్రపంచానికే. నమస్కారం. కేఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వేదిక పైన ఉన్న పెద్దలు, వేదిక ముందున్న దళిత సోదరి మనందరికీ కూడా జై భీమ్ తెలియజేసుకుంటూ, అలాగే నాకన్నా ముందు పెద్దలు మాట్లాడడం జరిగింది. అన్ని విషయాలు కూడా వాళ్ళే తెలియజేశారు. ఏ ఒక్క విషయం కూడా నాకు మాట్లాడే అవకాశం లేకుండా నేను కానీ అదే విషయాన్ని నేను మళ్ళీ రిపీట్ చేస్తే కూడా మళ్ళీ మరొకసారి తెలియజేయడం తప్పించి, కానీ ఏ విధంగా వాళ్ళు మాట్లాడారో ఆ విధంగా అయితే మాత్రం నేను తెలియజేయలేకపోవచ్చు. కానీ కొన్ని విషయాలు మాత్రమే మీ ముందు పెట్టి నా భాషను నేను ముగింపు చేస్తాను. మన మోకా సత్యబాబు గారు, ఆయన బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఆయన జీవిత చరిత్ర గురించి చాలామంది అంటారు, ఆయన జీవిత చరిత్ర చదవండి, చదివి మా ఆలోచనని, ఆ విధానాలని ఆ విధంగా ముందుకు నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలని. కానీ ఆయన మాత్రం ఆయన జీవిత చరిత్ర పూర్తిగా ఆయన పుట్టినప్పటి నుంచి ఆఖరి నిమిషం వరకు కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఒక బుక్ పేపర్ చూడకుండా ఎంత అద్భుతంగా చెప్పారన్నది ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా మల్లాడి కృష్ణరావు గారు, ఆయన మా నాన్నగారితో సమానం. ఎందుకంటే ఆయన అనేక అంశాల్లోని, నేను 2019లోని నేను ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఆఖరి నిమిషంలో ఆయన్ని కలవడం జరిగింది. ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ నేను ఆయన తెలియజేసినప్పటికీ ఆయన ఎక్కడ కూడా మొహమాటం పడకుండా ఆయనలో ఒక్క గొప్పతనం ఉంటుంది. మాట్లాడతారు తప్పించి ఎక్కడా కూడా తప్పుడుగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఆనాడు ఆయన కలిసా సార్, నేను ఎలాగా బాలయ్య గారు అబ్బాయి, చాలామంది అన్నా నన్ను తీసుకెళ్ళే ముందు చాలామంది మాట్లాడారు. లేదు ఆయన ఖచ్చితంగా నీకే సహకరిస్తారు, ఎందుకంటే. కానీ ఆయన ఒకటే చెప్పారు, హరీష్ నేను మాత్రం ఆల్రెడీ మాట ఇచ్చాను, ఈసారిగా అయితే మాత్రం నన్ను అడగతా, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక మాట ఇచ్చినప్పుడు నేను మాటకి కట్టుబడి ఉంటానని. ఆయన అదే విధంగా ఆయన ఆ రోజున ఆయన నాకు నిజాయితీగా చెప్పారు. ఎందుకంటే చాలా అంశాలని చాలా అందరూ కూడా ముందు ఒక మాట చెప్పి వెనకాల ఒక మాటలాగా మాట్లాడతారు, కానీ ఆయన మాత్రం ఎప్పుడు అలాగ ఉండదు. ఆయన ఎప్పుడు కూడా చెప్పిన మాట ప్రకారమే ఆయన ముందుకెళ్తారని చెప్పి ఆయనకి ఆ గొప్పతనం అనేది నేను ఎప్పుడు మరవలేదు. అలాగే నేను రాజకీయంకి వచ్చినప్పుడు కూడా అవన్నీ ఒక కెరియర్ గైడెన్స్ మనం కల్పించాలి. ఇవన్నింటినీ కూడా నేను చాలామంది పెద్దలు కూడా ఒక బాధ్యత తీసుకుంటారనే ఒక ఆలోచనతో నేను వస్తే చాలా చోట్ల నేను రాసిపడ్డా. కానీ ఈ వేదిక పైన మాత్రం ఇద్దరు ఉన్నారు. వారిద్దరూ మాత్రం ఎప్పుడూ కూడా
వాళ్ళు యువతరాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఏ విధంగా అభివృద్ధి వారికి చెందాలో, వాళ్ళ కాళ్ళ మీద ఏ విధంగా నిలబడాలో, ఇవన్నిటి మీద స్వయంగా వారి జీవితం అంతా కూడా అదే విధంగా పోరాడారు అనేది వాళ్ళిద్దరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటా. ఎందుకంటే నేను సుమారు 5 సంవత్సరాల ముందే సత్యబాబు గారిని కలిశాను. ఆయన కలిసినప్పుడు ఆయన గురించి విషయాలు తెలుసుకుంటుంటే ఆయన ఒకటి ప్రతి సంవత్సరం ఒక బాధ్యత తీసుకుంటారు. 100 పిల్లల్ని దత్తత తీసుకుని వాళ్ళకి కానిస్టేబుల్ ట్రైనింగ్ ఆయన సొంత ఖర్చులతోని ఆయన ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా సెలక్షన్ అయ్యే బాధ్యత వరకు ఆయన స్వయంగా ఆయన కృషి చేస్తూ ఆయన ఒక బాధ్యత తీసుకుంటారు. ఆయన అనేక అంశాలు నేను కూడా మాట్లాడారు. మల్లాది కృష్ణరావు గారు కూడా మాట్లాడారు. మీ ఎలక్షన్కి నేను వస్తాను 2-3 సార్లు లేదన్నా నువ్వు కూడా ఒక రాజకీయంలోకి ప్రవేశించానని చెప్పి నేను మాత్రం ఎదిగిన తర్వాత ఒక బాధ్యతగా తీసుకుని ఆయన గ్రామమైనా సరే, దళితుల హక్కులకి అయినా సరే, యువతకి రేపన్నాడు ఒక మార్గదర్శిగా వాళ్ళకి ట్రైనింగ్ అయినా ఏర్పాట్లు చేయడమైనా సరే, అలాంటి ఒక బాధ్యత తీసుకోవడంలోని ఇది కదా నేను కూడా కోరుకున్నది అభివృద్ధి చూస్తే మాత్రం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రైనింగ్ ఇక్కడ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి, అలాగే పైన కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న పిల్లలకి భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా కలిసి ముందుకెళ్ళినప్పుడు మా ఆలోచనలు కూడా ఇలాంటి ఒక లైబ్రరీ ఇవే కాదు, ఏ విధంగా ఈ రోడ్లు ఎప్పుడు కూడా ఆయన ప్రోటోకాల్ని అడ్డు రాలే. ఎవరైనా సరే ఆయన ఇంటికి వస్తే మాత్రం ఆయన ఇంటి లోపలికి తీసుకుని వాళ్ళకి భోజనం పెట్టి, లేకపోతే వాళ్ళ ఇంటికి ఆహ్వానించినా సరే, చిన్నెళ్ళైనా పెద్దెళ్ళైనా సరే ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళ ఇంట్లో కూర్చుని భోజనం చేసేవాళ్ళు. ఆయన ఎప్పుడూ ఒకే ఆలోచన, మా నాన్నగారు మీ ఇంటి బిడ్డలాగా నేను ఉంటానని. నేను ఖచ్చితంగా ఆయన కొడుకుగా ముందుకొచ్చాను. నేను కూడా మీ ఇంటి సభ్యుడుగానే ప్రవర్తిస్తాను, మీ అందరితో ఉంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా. జయంతి సందర్భం నేను టిఎంసి బాలయ్య గారి కొడుకుగా మీ అందరి ముందు వచ్చా. ఆయన ఆశయాలు ఆయన స్ఫూర్తిని గుండెల్లో పెట్టుకుని నేను ముందుకు వెళ్తున్నా. నేను ఒక్కటే తెలియజేస్తా, ఆయన ఆనాడు తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని లేకపోతే విద్యని ఆయన ఒకటే చెప్పారు, ఎడ్యుకేషన్ని ఒక బలంగా మార్చుకుంటే మీకు ఎప్పుడు ఒక తిరుగు లేదనేది. అది ఒక బలంగా మార్చుకునేప్పుడు యువతరాన్ని ఏ విధంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే విధంగా మనం పనిచేయాలని చెప్పి. ఎందుకంటే నా ఆలోచనలోని యువతరం అనేది రేపు భవిష్యత్తు. రేపు వాళ్ళని మనం కానీ తయారు చేసుకుంటే వాళ్ళు రేపు ఒక పై స్థాయికి ఎదుగుతే రేపన్నాడు వాళ్ళు వెనక్కి వచ్చి మన ప్రాంతం, వాళ్ళు పుట్టిన గ్రామం, వీటినన్నింటినీ అభివృద్ధి చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. దాన్ని మనం ఈరోజు దాన్ని ఏ విధంగా మనం మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మల్లాది కృష్ణరావు గారి ఆధ్వర్యంలోని నేను, నాతో పాటు మా మోకా సత్యబాబు గారు, అలాగే మునుస్వామి గారు, అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా హాజరవడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా అంబేద్కర్ గారు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ఇక్కడ ఈక్వాలిటీ, ఆయన ఎడ్యుకేషన్ లేకపోతే ఆయన రిజర్వేషన్, ఇవన్నిటిని గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మోకా సత్యబాబు గారు కూడా అన్ని విషయాల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఉన్న యువతరానికి లేకపోతే రేపు రాబోయే తరానికి అందరికీ కూడా ఒకే మార్గదర్శిగా మాట్లాడడం, ఆయన ఆశయాల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఈ విషయాల గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అలాగే ఏ విధంగా నేను నాతో పాటు నా హోదాలో, నా ఎంపీ హోదా నుంచి పూర్తి సహకారం యానం ప్రజలకి, అలాగే మల్లాది కృష్ణరావు గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ అన్నిటినీ కూడా నేను పోరాడతానని కూడా, మా నాన్నగారు ఏ విధంగా యానం ప్రజలతో కలిసి ఉన్నారో అదే విధంగా నేను కూడా వాళ్ళతో కలిసి ఉంటానని కూడా ఆ విషయం కూడా తెలియచేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. Gracias.
అక్కడ రావాలి ఎలా రావాలి మీరు ఆ మాట సార్ పోతాం నాకు 1 గంట అయింది. ఐటమ్ ఉంటుంది కదా ఐటమ్ మీరు గ్రేవ్ వస్తుంది మొక్కలు ఆటో చూసాను